హలో ఫ్రెండ్స్, హాయ్ అందరికీ. హాయ్. ఇప్పుడే నాకు ఒక ఇష్యూ జరిగింది. అందుకని ఏం లేదు, ఇంట్లో కొంచెం గొడవ అయింది. అదేందో కానీ నిజంగా ఎవరినైనా ఒకరిని చూసి పారిపోయి పెళ్ళి చేసుకుంటే లోకం ఏం మాట్లాడుతుంది? ఆ అమ్మాయి ఇన్ని రోజులు మంచిగా ఉండి వేరే ఆయన్ని చూసుకుని లేచిపోయి మ్యారేజ్ చేసుకుంది, ఏంద్రా ఈ అమ్మాయి ఇలా ఉంది అని లోకం అనుకుంటుంది. అదే అరేంజ్ మ్యారేజ్ చేసుకున్న ఇంటికి వెళ్తే కూడా ఒకవేళ భర్త తిట్టినా కానీ, అత్తమ్మ వాళ్ళు తిట్టినా కానీ మళ్ళీ పుట్టింటికి వస్తే లోకం ఏం మాట్లాడుతుంది? చూడరా, పెళ్ళై 2 నెలలు అయ్యింది, ఇప్పటికీ మళ్ళీ వచ్చి తల్లిగారింటికి అన్నే పడేసేస్తుంది అని అంటారు. ఎలా ఉన్నా కష్టంగా ఉంటుంది. ఏంటన్నా పోయి బతుకుందాము, ఏంటన్నా పెళ్ళి చేసుకోకుండానే ఇలానే ఉందామన్నా కానీ దీనికి ఇంకా 25 సంవత్సరాలు వచ్చినాయి, ఇంకా పెళ్ళిడు వచ్చింది, ఇప్పుడు వరకు పెళ్ళి చేసుకోనీకి కూడా ముంగట్టుకు వస్తలేదు. దీనిలో ఏం లోపం ఉందిరా అని ఇలా మాట్లాడతాను. ఏంటన్నా పోయి మంచిగా పని చేసుకుందాం అని అంటే పనికి పోయే దగ్గర కూడా ఆడ వందలో ఒక 5% వాళ్ళు, ఒక 10% వాళ్ళే మనుషులు ఉంటారు. కానీ మిగతా వాళ్ళు అమ్మాయిని ఎలా యూజ్ చేసుకుందాం అనే కాన్సెప్ట్లోనే ఉంటారు కొంతమంది. ఇంకొకటి ఏం తెలుసా, మనని అర్థం చేసుకొని మన లైఫ్లో పార్ట్నర్ మనల్ని అర్థం చేసుకుంటాడంటే ఆ అమ్మాయి సో హ్యాపీ. కానీ అర్థం చేసుకున్న వాళ్ళు ఉంటారు కదా, ఎంత ఆ అమ్మాయి లోపల ఎంత ఏడ్చినా కానీ తన హస్బెండ్కి ఎన్నడూ తెలియదు. ఎందుకంటే వాళ్ళ హస్బెండ్ ఏంది తెలుసా, ఎప్పుడు నా భార్య ఎప్పుడు నా మాటలనే చెప్పు చేతల్లోనే ఉండాలి అని ప్రతి ఒక్క మొగోడు ఇలానే భావిస్తాడు. 100% అనుభవి ఎవరికైనా కానీ ఎలా ఉన్న కష్టము, మనం ఎవరితో మాట్లాడినా కష్టము, ఎవరితోటి మాట్లాడకపోయినా కష్టము. మనం ఇప్పుడు కొంతమంది మా ఫ్యామిలీలో నేను ఎవరు ఫంక్షన్స్కి వెళ్ళకపోయినా కానీ కష్టము. దానికి ఏం రోగం వచ్చిందా, 24 గంటలు ఫోన్లోనే మీటింగ్ పెడుతుందంట, ఫోన్లోనే మాట్లాడుతుంది అంట 24 గంటలు. అది ఎంతమందితో ఎఫైర్లు ఉందా అని అలా పుకార్లు. అది ఎందుకేమో నా మీద ఎందుకు అలా పుకార్లు లేపుతుర్రు అబ్బా. నేను ఎవరి జోలికి వెళ్ళను, ఎవరిని పనులెట్టి మాట్లాడను. దేవుడు పరీక్ష ఎట్లా పెడుతున్నట్టే, అది ఎవడో చెప్పిండంట యూట్యూబ్లో మంచి కంటెంట్లు తీస్తే, మంచి డ్రెస్సులు చూపిస్తే, మంచి పార్ట్స్ చూపించుకుంటా లైవ్లో తీస్తానంట, చాలామంది చూస్తారంట. ఇది ఎక్కడ న్యాయం అండి? మంచిగా చేస్తే చూడరా అండి? మంచి పార్ట్స్ చూపించుకుంటా, మంచి షేపులు చూపించుకుంటూ ఉంటేనే లైవ్లో చూస్తారా? ఇలాంటి పద్ధతిగా చేసి చున్నీ వేసుకొని చేస్తే ఎవరు చూడరా? ఎందుకు అమ్మాయి ఇలాంటి వాళ్ళు ఎవరికి నచ్చరా? ఎందుకు? చాలామంది ఇంకో వాళ్ళు ఎవరో అన్నారంట, వాళ్ళ కంటెంట్స్ వీళ్ళ కంటెంట్ లాగా యూజ్ చేయాలి, మంచి డ్రెస్ స్టైల్ వేయాలి. మా కాడ పైసలు ఉండయి, మాకు నచ్చే విధంగా చేస్తున్నాం. దేవుని దయ వల్ల మాకు మంచి జరగవచ్చు. అంతేకాని ఇష్టం వచ్చిన బట్టలు వేసుకొని ఇష్టం వచ్చినట్టు చూపించుకుంటే చేయాలంటే అలాంటిది మనకెందుకు చెప్పండి? మన మనసు చంపించుకొని ఒకళ్ళకి చూపించుకుంటా, వాళ్ళకి అది చూపించుకుంటా, వాడు ఎవడో సిగ్గు లేకుండా అన్నాడంట, సగం చూపించాలి సగం చూపించొద్దు, అలా చూపించుకుంటుంటేనే నీ యూట్యూబ్ అనేది సక్సెస్ అవుతుందంట. వానికి సిగ్గు శరం ఏమైనా ఉందా? ఒక ఆడపిల్ల ఎంత పద్ధతిగా తీస్తే బాగుంటుంది? పద్ధతిగా తీస్తేనే బాగుంటుంది. ఇష్టం వచ్చినట్టు షేపులు చూపించుకుంటా, వేరే వాళ్ళ కంటెంట్లు తీసుకుంటా అలా ఎలా చేస్తారండి? ఎంత పెయిన్ఫుల్గా, ఎంత బాధ అనిపించింది తెలుసా నాకు. నిజంగా ఎలా ఉన్న కష్టము, ఆడపిల్ల పుట్టుకనే పెద్ద వేస్ట్ అండి. నిజంగా నేను ఇన్న సిచ్యువేషన్లా నేను ఎవరిని దోలికోను, ఎవరితో ఒక మాట అనను, ఎవరినను. నా మీద మాత్రము ఎంత మనుషులు ఏడ్చేటోళ్ళు ఉన్నారు తెలుసా. ఎన్ని కుట్రలు అయితే ఎలా ఉందిరా, ఈ కుట్రల మధ్యలో నేను ఎలా బతుకుతున్నాను అనిపిస్తుంది. వాళ్ళకి ఎందుకేమో పొద్దున లేస్తే నా మీద తప్ప ఏడుపు, వాళ్ళకి వేరే వాళ్ళ మీద అస్సలు అలాంటి బతుకుతున్నా నేను. నిజంగా
ఇలా మా ఇంట్లో వాళ్ళు ఏమని మాట్లాడారు తెలుసా? నువ్వు ఎన్నటికైనా ఎన్ని వీడియోలు తీసినా కానీ నీ యూట్యూబ్ అనేది సక్సెసే రాదు. నీ యూట్యూబ్ తిప్పి కొడితే ఒక 1000 మంది కూడా చక్కగా లేదు. ఏం కంటెంట్లు తీస్తున్నావు, ఏం అది చేస్తున్నావు, నీకు కొంచెమైనా దమాకుండి తీస్తున్నావా? అదే మంచిగా దియ్యి, మంచిగా డ్రెస్ వేసుకో, టైట్ డ్రెస్ వేసుకొని మంచిగా షేపులు చూపించుకో దియ్యి, వేరే వాళ్ళ కంటెంట్లు చెయ్యి, ఊపుకుంటూ ఆడి చెయ్యి. ఏంటంటే ఇలా చేస్తారా? ఎవరికైనా వేరే వాళ్ళ కంటెంట్లు యూజ్ చేస్తామా మనము? ఎంత పెయిన్ఫుల్గా అనిపిస్తుంది తెలుసా నాకు. వాళ్ళని తిట్టాలన్నా కొట్టాలన్నా ఎట్లా అనాలి? మంచి మంచి డ్రెస్సులు వేసుకొని టైట్ బట్టలు వేసుకొని చేయాలంట. అలాంటి వాళ్ళకంట ఫుల్ సపోర్టింగ్ అనేది వస్తుందంట. ఇలాంటి జనాల్లో బతుకుతున్నాం కదండి మనం. నిజంగా యూట్యూబ్ అనేది మంచిగా ఉండాలి. ఎంత అంటే మన ఓన్ కంటెంట్ మీదకి వెళ్ళిపోవాలి. వేరే వాళ్ళ కంటెంట్ యూజ్ చేయొద్దు కదా. కానీ నా వీడియోలు చూడకపోని చూసేది 10 మంది అయినా కానీ చూడని, అంతేగాని ఏదో ఒక రోజు ఆ దేవునికి నా మీద దయ కల్పిస్తుంది. కానీ వేరే వాళ్ళ కోసమని నేను నా క్యారెక్టర్ని బ్యాడ్ చేసుకోలేదు కదా. మా ఇంట్లో వాళ్ళు ఏమన్నారు తెలుసా నన్ను? నువ్వు ఎన్ని వీడియోలు తీసినా నీకు సక్సెస్ అనేదే రాదు అని మాట్లాడరు. ఎంత పెయిన్ఫుల్గా అనిపిస్తుంది నాకు. 3 years నుండి ఇలానే అవుతుంది. అయినా కానీ తట్టుకొని ఎవరికి ఏం తెలుస్తుందండి? చెప్పేటోళ్ళు అన్నీ చూపించుకుంటా చేసే వాళ్ళకే ఫుల్ ప్రిపరేషన్ ఉంటుంది, కానీ మన అసంటి వాళ్ళకి ఎవరికి ఉండదు. ఇట్లుంటారండి జనాలు. ఏం చేద్దామండి? తలరాత సరిగ్గా ఉన్నా, ఎలా బతికినా కష్టము, మంచిగా బతికినా కష్టము, చెడ్డ ఉన్నా కష్టము. కష్టాలు అనేటివి అన్నీ నిజంగా ఎంతమంది ఏడుస్తారో తెలుసా పొద్దున లేస్తే నా మీద. ఎందుకంటే నేను ఎవరితోటి ఒక మాట అనిపించుకోను. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఎవరితోటి నేను మాట అనిపించుకోను. ఏదు ఏదున్నా వాళ్ళ ముఖం మీదకి చెప్పేస్తా కదా, అది వాళ్ళకి నచ్చదు. నిజంగా నచ్చదు. నా క్యారెక్టర్ని బ్యాడ్ చేద్దామని మస్తు సార్లు ట్రై చేసిర్రు. నన్ను బ్లేమ్ చేయాలి, ఈ అమ్మాయిని ఎలా అయినా బ్లేమ్ చేయాలి, ఈ అమ్మాయిని ఎలా అయినా ఎవరితోటైనా ఎఫ్ఐఆర్లు పెట్టాలి, ఈ అమ్మాయిని ఎట్లయినా అది చేయాలి, ఈ అమ్మాయిని అట్లని. వాళ్ళకి ఎందుకేమో నా మీద అంత కక్ష. మళ్ళీ అంత కక్ష ఎందుకు? ఒక్కొక్కసారి నన్ను చెప్పుకోలేను కానీ కొట్టిన క్షణాలు కూడా ఉన్నాయి. కానీ నాకు కూడా టైం వస్తుంది. టైం వచ్చిన తర్వాతకి నేనేంటో అందరికీ చూపిద్దామని అనుకుంటున్నా. ఎందుకో మీతో చెప్పుకుంటే కొంచెమన్నా భారం తగ్గుతుందేమో అని. ఈ నిజంగా ఈ బతుకిచ్చింది నిజంగా నాకు 9 నెలలు మోసి మా అమ్మ భూమి మీద వేసింది. కానీ నాకు నిజంగా వచ్చే జన్మలో అసలు మనిషిలాగా అస్సలే పుట్టొద్దని అదొకటే అనుకుంటా. పుట్టిన ఈ ఆడపిల్ల బతుకు అస్సలు ఉండద్దు. నిజంగా ఎలా బతికినా కష్టము, ఎలా ఉన్నా కష్టము, ఎలా బట్టలు వేసుకోవాలన్నా కానీ వేరే వాళ్ళ పర్మిషన్ ఉండాలి. నిజంగా మనకు నచ్చిన బట్టలు మనం శారీ కానీ చుడిదార్ వేసుకున్నా కానీ ఇవి నచ్చదండి. ఈ ఉన్న జనరేషన్లో శారీ కానీ చుడిదార్ వేసుకోవడం నచ్చదు. మంచిగా టైట్ బట్టలు వేసుకోవాలి, టైట్గా ఉండాలి, షేపులు చూపిస్తేనే ఈ జనాలకి మనం నచ్చుతాము. ఇలా ఇలా లేరు. ఎందుకంటే అందుకే సృష్టి అనేది ఇలా అట్లనే ఉంటుంది. ఏం చేస్తాం? కర్మలు అంటారు కదా, పోయిన జన్మలో ఎన్ని కర్మలు ఎన్ని పాపాలు చేసినామేమో. అందుకే ఈ జన్మలో నాకు ఇట్లా అనుభవం అవుతుంది. కానీ ఏం చేద్దామండి? నన్నైతే ఎవరైతే బాగా ఏడిపిస్తున్నారో, నన్ను చూసి ఎవరైతే పక్క నవ్వుతున్నారో కానీ, నా ఏడుపుని చూసి ఎంతమంది నవ్వుతున్నారో కానీ, వీళ్ళకు మాత్రము ఏదో ఒక రోజు నా టైం అనేది బరాబర్ వస్తుంది. అప్పుడు చెప్తాను. వీళ్ళు ఎవరండి? నా యూట్యూబ్ ఛానల్ సక్సెస్ కాకపోవడం ఏముంది? నేను అందరిలాగా అమ్మాయిలాగా తెగించి నేను చేయాలా? నేను చేయలేను. నేను ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళను. నువ్వు బయటికి వెళ్ళి వీడియోలు తీయమంటే ఎలా తీస్తాను?
ఇష్టం వచ్చిన వీడియోలు తీయొచ్చు కదా అంటే నేను ఎలా తీస్తాను? బట్టలు మంచి బట్టలు వేసుకొని పోవాలంటే లేవు నా దగ్గర డబ్బులు. ఏం చేస్తాము? టైట్ బట్టలు వేసుకొని చేస్తే ఈ జనాలంటే అట్రాక్ట్ అవుతారంట మన మీద, మన మాటలకు అట్రాక్ట్ గారు, మన బియ్యాన్ని అట్రాక్ట్ గారు. అసలు మనం చూడని కూడా చూడరంట. నేను బిచ్చా బొమ్మలాగా ఉన్నానంట. ఉండని బిచ్చా బొమ్మలాగా ఉంటే ఏమవుతుంది?